హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు రియాలిటీ చెక్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు కూటమికి సంబంధించిన నేతలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానివ్వము జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి ఉండదు 2029 కాదు 2039 వరకు కూడా మాదే కూటమి అధికారంలో ఉంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు నిన్న మార్కాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు వైసీపీ పార్టీకి సంబంధించి కావచ్చు ఇక వైసీపీ పార్టీని మర్చిపోండి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని అనేటువంటి వ్యక్తిని మర్చిపోండి ఇక 30 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చింది అయితే దీని మీద వైసీపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి మీరు సింగిల్గా పోటీ చేసి అలాంటి వ్యాఖ్యలు చేయండి కానీ కూటమిలో ఉండే అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి అంటూ కూడా మాట్లాడుతూ వస్తారు దాంతోపాటు అమరావతి రాజధానికి సంబంధించిన వ్యవహారం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా భూములు సేకరించడాన్ని రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు ఏదైతే అమరావతికి సంబంధించిన భూ ప్రాంతాల్లో పర్యటించినటువంటి టీం ఉందో ఆ టీంను కూడా అడ్డుకుంటూ వచ్చారు రైతులందరూ కూడా దీని మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తున్నారు ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు నమస్తే నమస్తే అశోక్ సార్ ఏంటి మీరేమో నెక్స్ట్ 2029లో మీరు అధికారంలోకి వస్తా ఉంటున్నారు అధికారం కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సో మీరు గేటు తాగుతారా లేదా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను మీరు అసలు ఎలా చూస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంగా నాకు తెలిసి పంచాయతీరాజు తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ ఇంకేమైనా ఉన్నాయా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ లేదు హోమ్ మినిస్టర్ ఉంటుంది వీటిల్లో ఏమన్నా గవర్నెన్స్ చేసి ఒక సంవత్సరం అయిపోయింది చేయలేకపోయాడు అట్లీస్ట్ 4 సంవత్సరాలన్నా దాని మీద మనసు పెట్టి గవర్నెన్స్ చేసి ఆయన ఆదర్శంగా మిగతా డిపార్ట్మెంట్ 48 డిపార్ట్మెంట్లలో ఆంధ్రప్రదేశ్లో వాటికి ఆదర్శంగా ఉండి వాళ్ళు కూడా అట్లా చేసుకుంటూ పోతే ఒకవేళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమైనా న్యాయం చేకూరుద్ది ఓకే అలా కాకుండా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన మంత్రివర్గంలో అతనికి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోకే దిక్కు లేకుండా అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగులకి కష్టంగా అటెండ్ అయ్యి మళ్ళా ఇలాంటి మీటింగుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాట తీస్తా నార తీస్తా మర్చిపోండి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే ఆయన నిన్న ఒక మాట అన్నాడు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదబ్బా అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద ఉంటుంది ఎవరి మీద ఉందా ఏ పార్టీకి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతంగా ఉంచుకోకూడదు బట్ పాలసీస్ ఏమైతే గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ గవర్నెన్స్లో తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏమంటే ఉంటాయో ప్రతిపక్షం ఆ పాలసీస్ మీద ఏమన్నా బాగలేకపోతే విమర్శలు చేయొచ్చు బాగుంటే శబాస్ అని కూడా చెప్పచ్చు పాలకపక్షం కూడా అలాంటి ప్రజలకు కావాల్సిన పాలసీస్ని తయారు చేసి దాని మీద మీరు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ని ఇస్తే ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గేటు కూడా తాకనివ్వం మీరు కాదు కదా మీకు ఒక్కోటే కదా ప్రజలు కదా ఓట్లు వేయాల్సింది ప్రజలు కదా ఆయన నియోజకవర్గాల్లో ప్రజలు ఓట్లు వేస్తారు ఒకవేళ మీకు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా నమ్మితే మళ్ళీ ఇంకోసారి వేస్తారు బట్ నేను చాలా తక్కువ మాట్లాడదలుచుకున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా లైక్ చేస్తాం కానీ బట్ ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది బహిరంగ సభల్లోకి వచ్చేసి మాట్లాడి తర్వాత కనపడకుండా వెళ్ళిపోతే ఇది న్యాయం కాదేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూటమి పేరుతోటి కూటమి భాగస్వామి ఎలాగో బీజేపీ మాట్లాడటం లేదు బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు వైజాగ్ నుంచి నార్త్ మాట్లాడుతూ ఏంటి బీజేపీ అంటే ఓన్లీ 5% పార్టీ అనుకుంటున్నారా మేము లేకపోతే మీరేంటని మాట్లాడాడు దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి బీజేపీని బలవంతంగా కూటమిలోకి లాక్కొచ్చి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు ప్రజలంతా మా వెనకాల వస్తున్నారు మీరు రాకపోతే మీరు వెనకబడిపోతారు కాబట్టి కూటమితోటి నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళకి రోడ్డు మ్యాప్ ఇచ్చినాడు ఇతను రోడ్డు మ్యాప్ వాళ్ళని అడుగుతుంటాడు కానీ వాళ్ళకే ఇచ్చాడు బీజేపీకే జనసేన ఇచ్చింది ఆ టైంలో వాళ్ళు పాపం గత్యంతరం లేక వచ్చారు ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే మేము లేకపోతే మీరు ఎక్కడ బాయ్ మీరిద్దరు ఎక్కడ అసలు కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ బీజేపీ చాలా చాలా పెద్ద మాట చాలా పెద్దగా మాట్లాడారు వాళ్ళు దాని మీద చర్చ కూడా జరుగుతూ ఉంది చర్చ జరుగుతుంది ఈ సమయంలో కూటమిలో లొసుగులు లేవు మేమంతా కలిసే ఉన్నాం అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటో మాకు జనాలకి ఇంతవరకు అర్థం కావట్లా పవన్ కళ్యాణ్ గారు రియల్ ఇంట్రెస్ట్ బీజేపీలోకి వెళ్ళటమా బీజేపీ కోసం పనిచేయటమా
ఆంధ్రప్రదేశ్లో కూటమితో ఉండటమా, లేదా ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద శత్రువుగా చూపించి మళ్ళా ఏదన్నా లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నమా? ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. బట్ ఈ మూడు కూడా తను ఇచ్చే స్టేట్మెంటు నిజం అవ్వాలంటే అతను తన పోర్ట్ఫోలియోస్ మీద పనిచేసి తీరాలి. షో మీ వన్ ఎగ్జాంపుల్. నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు కొత్తగా తెచ్చినటువంటి పాలసీస్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ, బీయింగ్ ఎ సైంటిస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ యువర్ పాలసీస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఫర్ యాజ్ ది ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్? తాటదేయటం నారదేయటం ఇది కాదు, ఇది కాదు. ఎక్కడుంది అసలు మీ రోల్? ఎక్కడుంది? ఖచ్చితంగా ఏదో చేంజ్ ఓవర్ కనిపించాలి. ఎక్కడ ఉందా చెప్పండి? లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి పాపం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఏ టెక్నాలజీ? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారు. బట్ యూ పీపుల్ షుడ్ టాక్ కదా. బీయింగ్ యంగ్ మ్యాన్ దే అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని మొత్తం ఆయన్ని పొగట్టం వరకు సరిపోయింది. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్న వ్యక్తి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, దేశం అంతా తెలుసు. అది మోడీ గారి దగ్గర నుంచి, తిట్టించుకున్న దగ్గర నుంచి పొగిడించుకునే దశ దాకా ఆయనకు బాగా తెలుసు ఈయనకు అనుభవం ఉందా లేదనేది. మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర రాజకీయాల మీద, నేషనల్ జాతీయ రాజకీయాల మీద ఎలాంటి అనుభవం ఉందో, ఏ సందర్భంలో ఎలా ఉన్నాడో అందరికీ తెలుసు. కొత్తగా ఆ అనుభవాన్ని మనం వదులుకోవద్దు. మీకు అనుభవం వచ్చేది ఎక్కడ? మీకు అనుభవం ముఖ్యమంత్రి పదం అవసరం లేదా? ఎస్, మా వాళ్ళు ఎవరు ఇందాక మీరు అన్నారు ఒంటరిగా వచ్చి చూడండి ఏమవుతుందని. మీరు కూటమిని మీరు లీడ్ చేసేది ఎక్కడ? కూటమి లీడ్ చేయట్లేదు కదా ఆయన, చేయట్లేదు కదా. అసలు వేర్ యు ఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ రోమింగ్ ఇన్ తమిళనాడు, లేకపోతే కర్ణాటక, లేకపోతే రేపు బీహార్ ఎలక్షన్స్ ఉంటే మిమ్మల్ని బీజేపీ పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ వాళ్ళ కోసం ఏమైనా ఉపయోగించుకుంటే మిమ్మల్ని ఎన్నికలు వచ్చేటప్పుడు బీహార్కో, లేకపోతే తమిళనాడుకో, లేకపోతే కర్ణాటకకో అట్లా పంపుతుంది. మీరు వెళ్తూ ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ని వదిలేశారు. రేపు జనాలు మిమ్మల్ని వదిలేసుకోకుండా చూసుకోండి. మిమ్మల్ని, మీ పార్టీని వదిలేయకుండా చూసుకోండి. కానీ మీరేంటో తెలియకుండా మీరు ఎవరికో ఉపయోగపడుతూ మీరు మాకు వార్నింగ్లు ఇస్తా పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే జగన్ శక్తి అంటే మీకు తెలియట్లేదు అసలు. జగన్ 151 నుంచి 11 పడిపోయారు, కరెక్టే. 11 పడిపోవడానికి ఒక కారణం ఈవీఎంలు కాదా? నిన్నే కదా మా సుబ్బారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈవీఎంల మీద మాకు అనుమానం ఉన్నాయి, నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఈవీఎంల మీద అనుమానం లేదు అని మీరు ప్రూవ్ చేయండి. ఇప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడలేదు కదా. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన టీము ఈ హరిప్రసాద్ గారితో ఎలక్షన్ కమిషన్కి వెళ్ళలేదా? ఈవీఎంల మీద హరిప్రసాద్ గారిని అరెస్ట్ చేయలేదా? మాట్లాడినందుకు అప్పుడు ఈవీఎంల మీద చంద్రబాబు నాయుడు గారికి డౌట్ రాలేదా? ఆ డౌట్ నివృత్తి చేశారా? అసలు మీరు ఒక పెద్ద ప్రాబ్లము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బిఏలు బెంగళూరు, ఈసీఐలు హైదరాబాదు, దాని బ్రాంచెస్ ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడక్కడ, వీళ్ళందరూ కలిసి ఒక 80 లక్షల ఈవీఎంలను తయారు చేస్తే 60 లక్షలే కనపడుతూ ఉన్నాయి ఫీల్డ్లో. రిమైనింగ్ 20 లక్షలు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ కనపడుతూ ఉన్నాయి. దీని మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఒకసారి దీన్ని దృష్టి పెట్టండి. మమ్మల్ని ఉంచుతారో తీసేస్తారో తర్వాత చూద్దాం. అసలు ఈ దేశానికి ఏమవుతుందో చూడండి, ఈ దేశం ఎడిపోతుందో కూడా చూడండి. మీరు దాన్ని పట్టుకుని వెళ్ళటం కాదు. ఏది బీజేపీని కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటుంది. మీ అన్నగారు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్కి వెళ్ళిపోయి శుభ్రంగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు సినిమాలు తీసుకునే దశలోకి వచ్చారు. మీరు ఆ దశలోకి వెళ్తున్నారని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ పార్టీని బీజేపీకి అప్పచెప్పి త్వరలో కేంద్ర మంత్రిగానో లేదా ఇంకో దానికొని వెళ్ళిపోయి తర్వాత హాయిగా రెస్ట్లోకి వెళ్ళిపోతారు అనేది ఒకటి వస్తుంది బయట. బట్ దానికి మీరు సంకేతంగా మాట్లాడుతున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా మీరు వార్నింగ్ ఇవ్వదలుచుకుంటే కమాన్ స్టాండ్ ద ఫీల్డ్. మీరు అవుట్ ఆఫ్ ఫీల్డ్, మా ఫోన్ కానీ అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ రీచ్ అయినట్టుగా వచ్చి వెళ్తా ఉంటారు. మీరు ఏం మాట్లాడారు నిన్న? ఇంతెందుకు అసలు చెన్నై పోయి ఏం మాట్లాడారు? సెక్యులర్ అనే పదాన్ని తీసేయమని కోరుతున్నాం, తీసేయాలని చెప్పి మాట్లాడారు. ఉంచాలనే వాళ్ళు రిజర్వేషన్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు? దేనికి ముడేసారండి? రాజకీయ పరిజ్ఞానం ఉందా? సెక్యులరిజం అని తీసేయాలి, రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పేసి మాట్లాడారు. దానిలో సెక్యులర్ అనే పదం ఉండాలనుకునే వాళ్ళు రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నారు అన్నాడు ఈయన. రిజర్వేషన్స్ ఏంటి? ఈ దేశంలో కులాలు ఏంటి? బ్యాక్వర్డ్నెస్ ఏంటి? అంటరానితనం ఏంటి? ఇప్పటికీ దాదాపు
కొన్ని కోట్ల మంది ఒక పూట అన్నం తింటం ఏంటి, బట్టలు లేకుండా ఉండటం ఏంటి, పేదరికం ఏంటి, అంటరానితనం ఏంటి, కులం ఏంటి, దీన్ని తీసేయాల్సింది పోయి సెక్యులర్ అనే పదం ఉండాలనే వాళ్ళు రిజర్వేషన్ మానుకోండి. ఏం మాట్లాడాడు ఈయన? అంటే చెన్నైలో మాట్లాడింది ఇక్కడ రాదనుకుంటున్నారా? ఏని అడిగితే అది తీసుకొస్తుంది. వాట్ పవన్ కళ్యాణ్ స్పోక్ ఇన్ తమిళనాడు పబ్లిక్ మీటింగ్ ఎస్టర్డే అని కొడితే తెలుగులో ఇస్తుంది. ఇది డేటా అంతా ఇస్తుంది. తెలియకుండా ఈ మాట్లాడే రాజ్యాంగ పదాలు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాదు. అదే చెప్పుద్ది మనకి ఇప్పుడు. ఈ డజంట్ నో వాట్ ఈ స్పీకింగ్ అని. ఈ దశలో మీరుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తున్నాను, జగన్ అంతు చూస్తాను, తాట తీస్తాను అని మార్కాపురంలో వచ్చి మీరు మాట్లాడితే వాట్ సార్, వాట్ ఈస్ దిస్? బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్, సీనియర్ అంటే ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఉన్నాడు ఆయన. అందులో ఆయన పోటీ చేయవచ్చు కానీ ఉన్నాడు. ఒక స్టూడెంట్ యూనియన్ మూవ్మెంట్ లో చదువుకోలేదు కాబట్టి ఆయన పెద్దగా స్టూడెంట్ లీడర్ గా లేకపోవచ్చు, కానీ యూ నోస్ ఎవ్రీథింగ్. చెగోవేరాని గురించి మాట్లాడాడు, కాన్సీరామ్ గురించి మాట్లాడాడు, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడాడు, సామాజిక నేపథ్యం తెలుసు. కానీ ఆఖరికి ఎడిపోయాడంటే ఎటో వెళ్ళిపోయి సనాతన దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు, ఎందుకున్నావు? మార్క్సిజం, లెనినిజం, మావోలు, నక్సలైట్స్ ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి ఎక్కడో తేలుతూ ఉంటే ఏదో మాట్లాడి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎట్లా సార్? ఇప్పుడు మనం ఒక నదిలో ఈత కొడుతుంటాం, కొంత దాన్ని నిలివేతుంటాం, లోపలికి వెళ్ళిపోయి మనం అసలు కనపడకుండా ఒక చోట మునిగి ఇంకో చోట తేలుతాం. కొన్నిసార్లు ఆట పట్టించడం కోసం మనం పక్కన ఉన్న వాళ్ళు కనపడకుండా లోపలే పోతూ ఉంటాం, చేప కానీ పోయినట్టు. నువ్వు అసలు ఎక్కడ దిగేవు, ఎక్కడ కనపడుతున్నావు? దానికి ఎక్కింది కనపడలేదు, దిగింది కనపడలేదు. సో నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దట్టు మార్కపూర్ మొన్న పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం 70,000 మంది జనం వచ్చారు. మా కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా తక్కువ మంది. ఈ 1 year మీ పరిపాలన చూసి మోసపోయాము అని భావించి వచ్చినటువంటి అదర్ పార్టీ ప్రజలు, మేము ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీ గెలిచింది, ఏంద్రా బాబు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఇక్కడ పొగాకు కొనేటట్లేరని భావించి జగన్ను సపోర్ట్ చేస్తే పొగాకన్నా కొంటారని వచ్చినట్టు ప్రజలు వాళ్ళు. అక్కడికి మీరెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని రానియ్యం, తాట తీస్తాం, తొక్క తీస్తాం, నార తీస్తాం, నాకు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా లేకపోతే పాలసీస్ గురించి మాట్లాడు. వాట్ ఈజ్ యువర్ పాలసీస్ సెడ్? మీ పాలసీస్ ఏంటి? బీయింగ్ టొబాకో రైతుల గురించి, పెజెంట్స్ గురించి, వాట్ ఈజ్ యువర్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఇన్ టొబాకో? ఎందుకు రైతులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు చెప్పండి? ఈరోజు మామిడి రైతులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? ఎందుకు ఏ పంట వేసినా సరే ప్రతి రైతు ఎందుకు అన్యాయానికి గురవుతున్నాడు? అంటే శోధ్యం చేస్తూ ఉన్నట్టువేనా ప్రభుత్వం పని? మీరు ఎక్కడో ఇస్తాంబుల్ రాజధాని కట్టాలని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మీరు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ చేతులు కట్టుకుని ఉంటారా ప్రజలు? వాళ్ళు అడగరా? వాళ్ళకి మీరు ఎప్పుడైనా సమాధానం చెప్పారా? ఇన్ ద నేమ్ ఆఫ్ డిప్యూటీ సీఎం చెప్పాలి కదా. చూసి నేర్చుకోండి. తెలంగాణ డిప్యూటీ సీఎం ఆల్వేస్ విత్ సీఎం, ప్రతి మీటింగ్లో కనపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, సజెషన్. నిన్న ఖర్గే గారు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన మీటింగ్లో ఖర్గే గారు మాట్లాడారు, రేవంత్ గారు మాట్లాడారు, భట్టి గారు మాట్లాడారు. అసలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? మీరిద్దరూ ఒక డయాస్ మీద ఎప్పుడైనా అడ్రస్ చేశారా? ఒకరు చేస్తే నువ్వు ఆయన పొగట్టడం తప్ప మా ప్రభుత్వం ఇది చేస్తుంది, మా విధానం ఇది, పాలసీ గురించి ఎప్పుడైనా మాట్లాడేవా? వెన్ యూ పీపుల్ ఆర్ హ్యావ్ నథింగ్ టు టాక్ అబౌట్ పాలసీస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటి? ఇంగ్లీష్ మీడియం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం, ప్రభుత్వ స్కూళ్ళ కోసం పల్లెటూళ్ళలో పెట్టినటువంటి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసింది. దట్ వాజ్ అవర్ పాలసీ. దెన్ వాట్ ఈజ్ అవర్ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్? హెల్త్, జగన్మోహన్ రెడ్డి గారు పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఆన్ హెల్త్ వాట్ ఈజ్ యువర్ పాలసీ? నేను అడుగుతున్న బీయింగ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్, ఈరోజు ఏబిఎన్ టీవీ చూడండి, నేను మార్నింగ్ చూస్తే శ్రీకాకుళంలో రోడ్లన్నీ చూపిస్తూ ఉన్నారు ఏబిఎన్ వాళ్ళు. రోడ్లన్నీ గుంతలు ముందరగా అసలు ఇదిగా ఉన్నాయి. అప్పుడు కూడా చూపించారు. మీరు మాస్కులు వేసేవాళ్ళు కదా, ఏంటి మాస్కులు వేయండి అక్కడ. సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. మీరు వస్తే రోడ్డు అంతా కూడా తారు రోడ్డు అన్నారు కదా, ఏమైపోయింది? ఆ బొక్కలు ఎందుకున్నాయి ఇప్పుడు రోడ్డు మీద? అవి బోడ్చండి. అదేమంటే ప్రతిపక్ష నాయకుడు వస్తే తాట తీస్తాం మేము. మీరు అధికారంలోకి వస్తే కదా, మీరు అనుకున్నారా మీరు అధికారంలోకి వస్తారని? మీరు వస్తారా? మీరే చెప్తున్నాను, 2 సార్లు ఓడిపోయాను, 2 సార్లు. ఒకసారి ఒక చోట, ఒకసారి 2 చోట్ల. నేను 2 సార్లు ఓడిపోయాను. కానీ మేము ఎలా వచ్చాము ఇప్పుడు? 94% స్ట్రైకింగ్ రేట్ అట, వీళ్ళకి 100% అంట. ఇదేమైనా క్యారమ్స్ అండి?
స్ట్రైకింగ్ రేట్ కొడితే వచ్చి పట్టడానికి ఈవీఎం సంగతి ఏంటి అసలు? దాన్ని ఎందుకు మాట్లాడరు? మీ స్ట్రైకింగ్ రేట్ ఏంటో రేపు ప్రజలు తెలుస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో కొంత వర్క్ చేస్తే బాగుంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కి పాపం ఎకనామిక్స్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు నేర్చుకొని పనిచేస్తున్నాడు. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా మీరు ఎప్పుడైనా క్వాంటమ్ వ్యాలీని గురించి కానీ, సిలికాన్ వ్యాలీని గురించి కానీ, లేకపోతే ఏ టెక్నాలజీ గురించి కానీ, లేకపోతే రకరకాల యాప్స్ గురించి కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఇంకో విద్యార్థులు కానీ, ఎవరికైనా కొత్త యాప్ కానీ కొత్త టెక్నాలజీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరేమైనా తీసుకొచ్చారా? అంతెందుకు రైతుల కోసం ఏమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు వాడుతున్నారా? అంతెందుకు ఈ రాష్ట్రంలో ఉండే మైనింగ్ ఉంది, మీరు మీకు అడవులు ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లో వేర్ కెన్ సైన్స్ కెన్ బి యూజ్డ్, టెక్నాలజీ కెన్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఎక్కడైనా మీరు ఏమైనా చెప్పారా? చెప్పండి. ఈరోజు ఇప్పుడు మీరు కగారే ఒకటి పెట్టుకున్నారు. కగారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్లగొట్ట మీద మీరు చేసిన ఒక ప్రయోగం, బీజేపీ వాళ్ళు చేసిన ప్రయోగం కనపడుతుంది. అక్కడ ఏమున్నాయి మీరు చెప్పారా? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూగర్భంలో ఏమేమి ఉన్నాయో చెప్పారా? సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించే కదా. ఆంధ్రప్రదేశ్లో అది భాగమే కదా, సగం ఉంది. ఇప్పుడు నల్లమల ఫారెస్ట్లోకి వెళ్తున్నారు, ఉంది కదా. ఫారెస్ట్ ఎక్కడ ఉందో తెలియదు, ఫారెస్ట్లో ఏముందో తెలియదు, చెప్పరు. తెలియదని నేను అనుకోవట్లేదు, చెప్పరు. సైన్స్ గురించి మాట్లాడండి, లేదు. క్లౌడ్స్ గురించి మాట్లాడండి, లేదు. పంచాయతీరాజ్ ఓకే, కొంత 2-3 నెలలు మీరు రివ్యూ చేశారు, వదిలేస్తారా? అంటే మీ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఉంటే అతనికి అప్పచెప్పి డిజిటల్ సిగ్నేచర్ సైన్స్తో సహా మీరు చూసుకోండి, నాకు టైం లేదని మీరు వెళ్ళిపోతారా? మీరు కొంత గవర్నెన్స్ చేసి సెట్ చేసి మీరు దానిలో కంటిన్యూస్గా ఉండి మీరు మాట్లాడితే మేము రాలేకపోతే అమ్మో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం వల్ల, ఆయన అడ్మినిస్ట్రేషన్ వల్ల, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయన కొత్తగా వచ్చినప్పటికీ పాపం ఆయనకి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అయినా 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మించి 2,75,000 కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి లేకుండా, ఎక్కడ మిడిల్ మ్యాన్ లేకుండా బెనిఫిషియరీస్ని గుర్తించి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లబ్ధిదారుడు పంపించేట్టు చేసాడే. మీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాడుకొని మీరు అలాంటిది ఏమైనా చేశారా? లేదు కదా. వెళ్ళండి, మా చేమకూరు దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు కూడా పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ గాలితోటి జనం చచ్చిపోతా ఉన్నారు. ఇట్ కమ్స్ అండర్ యూ. పంచాయతీరాజ్ శాఖ సంబంధించి వస్తుంది. మీరు వాటర్ లేదు అక్కడ, డ్రింకింగ్ వాటర్ లేదు, రోడ్డు సరిగా లేదు. మేము నూతలపాడు నుంచి అటు పొదిలిపోవాలంటే నీకు చేమకుర్తి మొత్తం కూడా రోడ్ అంతా పోయి ఉంటుంది. బికాస్ ఆఫ్ హెవీ లోడ్ ఆఫ్ గ్రానైట్ అండ్ ఆల్. శ్రీకాకుళం నీకు ఆ బోర్డర్ కనపడుతూ ఉంది. మీరు పంచాయతీరాజ్లో ఉండి మీరు గ్రామాలు తెలియకపోయే, లేదా మూలలు తెలియకపోయే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు రానివ్వను, వస్తే కదా పోనీ మాట్లాడారు. అది వస్తే కదా అనుకోవడానికి మీరు చేస్తే కదా, ఇన్పుట్ ఇస్తే కదండి అవుట్పుట్ వచ్చేది. ఈ రెండింటి మధ్య ఒక ప్రాసెస్ జరుగుతుందిగా. మధ్యలో ఒక మిషన్ ఉంటుంది కదా, నువ్వు ఇక్కడ ఏదైనా టైప్ చేస్తేనే కదా నీకు అవుతుంది ప్రింట్అవుట్ వచ్చేది. నువ్వు ఉత్త పేపర్ ఇస్తే టైప్ చేయడం చేత కాకపోతే ఒట్టి ఖాళీ పేపర్ వస్తుంది. మీ ప్రాసెస్ ఎక్కడుందని అడుగుతున్నాను నేను. ఐఎమ్ సారీ, నేను అసలు జనసేన గురించి చాలా తక్కువ మాట్లాడదు. ఎందుకు మాట్లాడాలి? ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ కదా. వాళ్ళు కూడా గవర్నమెంట్లో ఒక భాగము. సరే, వాళ్ళు ఎన్ని సీట్లు వచ్చాయని పక్కన పెడితే వాళ్ళు కూడా ఒక ప్రాథమికంగా ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడేదానికి మీరు అపోజిషన్ పార్టీకి మీరు కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నాకు ఒకటండి, అడ్మినిస్ట్రేషన్లో వేర్ ఈజ్ యువర్ పార్ట్ యాజ్ ఏ డిప్యూటీ సీఎం, అదొకటి నాకు చూపించండి. మీ సొంత డిపార్ట్మెంట్లో ఒకటి చూపించండి నాకు. ఈ రెండిట్లో లేనప్పుడు హౌ కెన్ యూ సే దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెవర్ విల్ కమ్ ఇన్ టు ద పవర్ అని మీరు ఎట్లా చెప్తారు? సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే మీరు 3 వెహికల్కే పర్మిషన్ ఇచ్చారు, 100 మందికి ఇచ్చారు. కానీ కొన్ని వేల మంది ఎలా జాయిన్ అయ్యారు మధ్యలో? పొలాలు గట్టులు పట్టుకొని మీరు రావద్దన్నా, మీరు నోటీసులు ఇచ్చినా, లేకపోతే మీరు వెహికల్స్ ఆపేసినా మోటార్ బైకులు వేసుకొని, సైకిళ్ళు వేసుకొని జనాలు ఎలా కదిలి వచ్చారు? ప్రజా ఉద్యమం ఎలా నిర్మించబడింది? ప్రజలే అవసరమైతే వాళ్ళకే వాళ్ళు ఉద్యమాన్ని నిర్మించుకుంటారు. మీకు కూడా తెలుసు కదా, 1,00,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తులు కదా. తెలియదని నేను ఎందుకు అనుకోవాలి? ఆయన సరే, ఆయన అది వేరు, ఆయన ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు కానీ. లేదు సార్, ఒకసారి అన్నాడు సార్ ఆయన, తరిమల నాగిరెడ్డి గారిని గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, పుచ్చలపల్లి సుందరయ్య గారిని గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒక అనుకుందాం, పాపం తరిమల నాగిరెడ్డి ఎవరో జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య ఎవరో తెలియకపోవచ్చు. కానీ
పుచ్చలపల్లి సుందరయ్య ఐ మీన్ తరిమల నాగిరెడ్డి గారు ఏం ఆశించారు? సమాజం కోసం వాళ్ళు ఆలోచించారు, అంతే కదా. లేకపోతే పేదరికాన్ని తీసేయటం కోసం, లేకపోతే పేదవాడికి ఇంగ్లీష్ని ఇవ్వటం కోసం, పేదవాడికి ఆరోగ్యం ఇవ్వటం కోసం. మూడే కదండి నేషనల్ బిల్డింగ్లో ఉండే అంశాలు, మూడు సార్. ఒకటి ఎడ్యుకేషను, ఒకటి హెల్త్, మూడోది సర్వీస్. ఈ మూడే. ఇంతమంది ఈ డిపార్ట్మెంట్ పెట్టుకొని చేసిన సొసైటీ డెవలప్ కావాలంటే, బిల్డ్ కావాలంటే మూడే ఉంటాయి. ఎడ్యుకేషన్లో వాట్ ఈజ్ యువర్ రోల్ నా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ఆయన ఇచ్చినటువంటి 8వ తరగతి వాడికే టోఫల్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. 8వ తరగతి వాడికే నీకు ఫారెన్ పోవాలంటే ఏ సర్టిఫికేట్ జిఆర్ రాయాలంటే ఏం కావాలో నేర్పేవాడు. ఆయన బైలింగ్వల్ బుక్స్ ఇచ్చాడు. ఆయన ఇంగ్లీష్ మీడియం అనేదాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, పెరియార్ వీళ్ళందరూ ఏం ఆశించారో దాన్ని చేసుకొని వచ్చాడు. అది పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆశించింది, అది తరిమల నాగిరెడ్డి గారు ఆశించింది. వాళ్ళ పేర్లు ఉచ్చరించే స్థాయి నీది కాదు, నీకు వాళ్ళు తెలియదంటే నీకు తెలుసు కదా బాబు. పేరు తెలిసినంత మాత్రం మనిషి తెలిసేయడానికి కాదు కదా, పేర్లు అందరికీ తెలుసు, మనుషులు తెలియాలి కదా, పాలసీస్ కదా. నువ్వు హెల్త్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేశాడు, సోషల్ స్ట్రక్చర్ మీద అద్భుతంగా పనిచేశాడు. లేకపోతే 2,75,000 కోట్ల రూపాయలు వితౌట్ మిడిల్ మ్యాన్ లబ్ధిదారుడికి చేరుతున్నాయి అంటే సార్ అసలు ఇది ఈ దేశంలో ఇది ఒక సంఘటన. దీన్ని తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ వాడాడా, లేకపోతే మా పార్టీ నాయకులను పక్కన పెట్టాడా, ఇవన్నీ ఉంటే నెగటివ్ మాకుంటాయి. కానీ ది వే ఈ అప్రోచ్ పీపుల్, ఐ మీన్ దట్ లబ్ధిదారుడు పీపుల్కి సంబంధించి కావచ్చు. ఎలా వచ్చింది? మీరేమైనా చేశారా? మీకు ఎంత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద డిపార్ట్మెంట్, మీకు మినిమం విలేజ్లో వాటర్ సప్లై చేసే ఏఈ దాకా ఉంటాడు, ఇక్కడ నుంచి ఎస్సీ దాకా, ఈఎన్సీ దాకా. మీరేం చేశారు? వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పాలసీ? టెల్ మీ. నేను అడుగుతున్నానండి. ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి, మీరు పుస్తకాలు చదివి ఉన్నారు కాబట్టి, యూ కెన్ స్పీక్ ఆన్ నక్సలిజం, యూ కెన్ టాక్ ఇన్ సోషలిజం, యూ కెన్ టాక్ ఇన్ చైనా, రష్యా, ఐ మీన్ రెవల్యూషనరీ పోరాటాలు, ఇవన్నీ తెలిసిన వ్యక్తి కదా మీరు. అప్పుడప్పుడు వేసే క్వశ్చన్లకి మధ్యలో సమాధానం కూడా దొరకపోవచ్చు, అందకపోవచ్చు. నేను ఒక మాట అన్నాడు, తల్లిదండ్రులు నిద్రలేసేటప్పుడు కొట్టుకుంటూ లేస్తే పిల్లలు ఎలా ఉంటారని ఏదో ఒక మాట అన్నాడు. ఎస్, క్యాచింగ్ వర్డ్. నేను అనుకుంటా ఇప్పుడు కూటమిలో ఏం జరుగుతుంది? బీజేపీ వాళ్ళు మిమ్మల్ని మేము 5% అని అడుగుతున్నాడు, కొట్టుకున్నట్ట, లేకపోతే మీరిద్దరు హాయిగా రాత్రితో ముద్దులు పెట్టుకొని హ్యాపీగా లేచినట్ట. నేను అదే అడుగుతున్నాడు. బీజేపీ ఏమో మీరు మమ్మల్ని తీసేసి పక్కన పడేస్తున్నారు, నామినేషన్ పదవులు ఏమో పక్కనేస్తున్నారు, ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చారు తప్పితే ఇప్పటివరకు మాకు సరైన సముచిత స్థానం ఇవ్వట్లేదని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక పక్క గొడవ, లోకల్లో ఉన్నటువంటి జనసేన వాళ్ళందరేమో టీడీపీ వాళ్ళతో గొడవ, పైన మాత్రం మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పేసి ఇదొకటి. ఏంది అసలు కాన్సెప్ట్ ఎక్కడ? ఇప్పుడు కంకర, సిమెంటు, ఇసుక సమానమైన రేషియోలో పంచితేనే నీకు ఆడ ఇటుక అంచుకుంటుంది, లేకపోతే ఫ్లోరింగ్ వస్తుంది. ఇసుక సిమెంటు నువ్వు ఇటుకను అంటించాలంటే 2 ఇటుకల్ని, దీని రేషియో నీకు తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యువర్ శాండ్? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యువర్ సిమెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమిస్ట్రీ నీకు తెలియకపోతే నీకు ఆ 2 నీ గోడ కట్టగలవా? అంతే కదా. లేకపోతే ఈ 3 తెలియకపోతే నువ్వు ఫ్లోరింగ్ వేయగలవా, స్లాబ్ వేయగలవా? లేదు కదా. ఎలా మాట్లాడతారు? మొత్తం తెలుసు మీరు. పాపం ఏమి తెలియని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తే, అది కూడా కరోనా 2 సంవత్సరాలు పోయి లాస్ట్ ఎలక్షన్స్ వచ్చి 2 సంవత్సరాలు ఆయన పరిపాలన. 2 సంవత్సరాలు మీకు 1 ఇయర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు అప్పు చేసే ఉన్నాడు. దాన్ని ఆఖరి తీసుకొచ్చి 5 కోట్లు అన్నారు, 5 లక్షల కోట్లు అన్నారు ఏదో బడ్జెట్లో చెప్పేటప్పుడు. ఇప్పుడు 1 ఇయర్లోనే మీరు 1,72,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు సంపద సృష్టించేవాళ్ళు కదా. ఈ 1 ఇయర్లో సంపద ఏమన్నా వర్షాలు లేకుండా పోయినాయి మీకు? మీరేసిన పంటకి, మీరేసిన పత్తికి వర్షం పడకుండా, లేకపోతే నీళ్ళు లేకుండా, లేకపోతే హ్యూమిడిటీ లేకుండా, లేకపోతే పురుగుల మందులు లేకుండా మీకు ఏమన్నా అనుకూలించక ఏమన్నా మీకు సంపద రాలేదా? ఎందుకు అప్పు చేశారు? రైతులు రేట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతులు పక్క హలో అని అల్లాడుతూ ఉన్నారండి. ఏం మాట్లాడతారు? రైతుల గురించి మాట్లాడండి. మార్కాపురం వెళ్ళి పొగాకు రైతులు మొన్న జగన్మోహన్ రెడ్డి వైపు ఎందుకు వెళ్ళారు? ఎస్, బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈజ్ హియర్. మీరు నా దగ్గర రాకుండా, నాకు చెప్పకుండా మీరు ఎందుకు వెళ్ళారు? మీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తాను అని అడిగాడా? సింగయ్య మృతి మీద సత్యనపల్లి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే సింగయ్య మృతి మీద 2 స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి గుంటూరు ఎస్పీ, ఎందుకు 2 స్టేట్మెంట్లు ఇచ్చావు? హోమ్ మినిస్టర్ మీద లేవటం కాదు, లా అండ్ ఆర్డర్ లేదు అసలు, చేత కాకపోతే నేను ఆగుతానని. ఎందుకు మీరు అక్కడ ఉన్నటువంటి ఎస్పీని అడగలేకపోయారు? నేను అడుగుతున్నా, అంబులెన్స్లో సింగయ్య గారు ఎలా చనిపోయారు?
మీరు అడగండి, మీకు తెలిస్తే అంబులెన్స్ ఎట్లా చనిపోయాడని. వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వాళ్ళ భార్య సాక్ష్యం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి చెప్పింది ఆవిడ. టీడీపీ వాళ్ళు ఎవరో ఏదో వచ్చారని చెప్పేసి వాళ్ళ ఇంటికి టీడీపీ వాళ్ళు లోకేష్ గారు పంపిస్తే 40 మంది పోయి ఆవిడ మేనేజ్ చేయాలని ప్రయత్నం చేశారట. నువ్వు ఈ విధంగా చెప్పమ్మా, ఈ విధంగా చెప్పు అని. ఆవిడ ఎందుకు చెప్తుంది? ఆవిడకే అనుమానాలు ఉన్నాయి. ఒక బండిని తగిలిన తర్వాత ఎస్పీ మాట్లాడిన తర్వాత ఆయన పడితే చెట్టు కింద తీసుకెళ్ళి కూర్చోబెడితే నాకు ఫోన్ చేశాడు, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది కానీ ఏం కాలేదు, చెయ్యి మాత్రం కొద్దిగా ఉంది అని చెప్పినాడు. మా పిల్లడితో మాట్లాడినాడు, మా ఇంట్లో మాట్లాడినాడు. మళ్ళీ నీకు 108 వాహనం ఎక్కించిన తర్వాత హాస్పిటల్లో నీకు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ చనిపోయాడు, చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి, వాటి వల్ల చనిపోయే ప్రమాదం లేదని వాళ్ళు ఇచ్చిన తర్వాత మధ్యలో వ్యక్తి ఎలా చనిపోయాడు? ఇప్పుడే ఒక టీవీలో మీరు వస్తూ ఉంటే ఒక బ్రేకింగ్ చూశాను. ఒక భార్య ప్రియుడు వల్ల పడిపోయి తాగి నిద్రపోతున్న భర్తకి కుత్తి కొట్టేసి చంపేసిందట. ఇది నార్మల్ మరణం అని చెప్పదలుచుకుందట. పోలీసులు దొరికిపోయింది. మీరు వాహనంలో ఎక్కించిన సంగీత పరిస్థితి కూడా అదే. సో దీన్ని అలా కంపేర్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం సార్? మీకు ఎక్కడన్నా ఒకదాన్ని అడ్రస్ చేశారా? మీరు ప్రజా సమస్యల మీద మీరు ఎందుకు పెడుతున్నారు? మీరు ముగ్గురు కలిసి నిజంగా ఉండేవాళ్ళు అయితే ఒక్కడే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆ భయం వేస్తుంది? ఎందుకంటే మేము ఫెయిల్ అయిన వాళ్ళం కదా. 151 నుంచి 11కి వచ్చాం మేము. మీరు 10th క్లాస్, మీరు ఇంటర్మీడియట్ చేరేది లేదో మాకు తెలీదు. ఎప్పుడు చెప్పలే ఆయన నేను ఇది చదువుకున్నాను నిర్దిష్టంగా. ఒక్కోసారి 7th క్లాస్ డ్రాప్ అంటాడు, ఒక్కోసారి 10th క్లాస్ డ్రాప్ అంటాడు, ఒక్కోసారి ఇంటర్మీడియట్ చదివాను అంటాడు, ఒకసారి డిగ్రీ అంటాడు. 11th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే కదా. మేము అనుకున్నాం మేము 11లో ఉన్నాం, మేము 151 నుంచి పడిపోయాం. 11లో ఉన్న వాళ్ళ గురించి మీరు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఎందుకు భయపెడుతున్నారు? మీ ప్రజల గురించి అడ్రస్ చేయండి సార్. యూ అడ్రస్ టు ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. యూ ఆస్క్ యువర్ ఆనరబుల్ సీఎం. కొత్త పాలసీస్ ఏమైనా ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు వదిలేసి నేను మాట్లాడుతాను, నువ్వు ఈ ప్రపంచ స్థాయి రాజధాని వరకు నువ్వు వెళ్ళిపో అని చెప్పండి. లేదు ఈయనకు అనుభవం ఉంది, ఈయన లేకపోతే ఇంకెవరు లేరు. నీకు ఎప్పుడు వస్తుంది అనుభవం? నీకెప్పుడు వస్తుంది? నువ్వు హీరో ఎలా అయ్యావు అసలు? ఏదో చిన్న పాత్ర నుంచి ఇంకో పాత్ర దాకా వెళ్ళిపోయి ఉంటావు కదా. హై లెవెల్ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. దెన్ వాట్ ఈస్ యువర్ గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్? టెల్ మీ వాట్ ఈస్ యువర్ కన్స్ట్రక్టివ్ గోల్ యాజ్ పొలిటీషియన్? నేను అడుగుతా ఉన్నా, వాట్ ఈస్ యువర్ గోల్? నీ గోల్ ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నావా? ప్రధానమంత్రి కావాలనుకుంటున్నావా? లేదు, నేను నా జీవితకాలం చంద్రబాబు నాయుడిని జాకీలేసి లేపదలుచుకున్నాను, అక్కడే ఉంటాను అందలుచుకున్నావా? ఎందుకు మా మీద పడి ఆడటం? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కి తాట తీసి నార తీస్తారట. ఏమండి మీకు తెలుసు కదా, ఈ గోగులు అనేవి మనం గోంగూర మొక్కలు పెద్ద అయితే దాన్ని నీళ్ళ నానబెట్టి మురికి నీళ్ళలో ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత తీసిన తర్వాత ఆ నారను తీసి కదా మన తాళ్ళుపోయినది. జగన్మోహన్ రెడ్డి గారిని నార తీసి తొక్క తీసి నానెట్టి ఎన్ని చేయాల్సిన అవసరం? మీరు ఎందుకు కష్టపడతారు? రేపు ప్రజలు చెప్తారు కదా. సరే చూద్దాం. కంక్లూడ్ చేస్తూ చివరిగా ఈ అమరావతి భూములకు సంబంధించి ఈరోజు అమరావతిలోనే అక్కడ ఏదైతే సిఆర్డిఏ ఉంటుందో ఆ భూములకు సంబంధించిన ఒక మీటింగ్ పెడితే రైతులందరూ వెళ్ళి వాళ్ళని వ్యతిరేకించి మేము భూములు ఇవ్వము, మీరు ఇక్కడ రావద్దని చెప్పేసి అక్కడ గొడవ చేసి వాళ్ళని తరమేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడేమో అమరావతి ఏఐ రాజధాని ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రైతులేమో తిరగబడుతున్నారు ఒక పక్క. ఎలా చూడాలి సార్? సార్ దేర్ ఆర్ హియర్ మీరు అడిగిన ప్రశ్నలో 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు 2014-19. సెకండ్ ఫేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు 2024 to 29. ఒకళ్ళ మధ్యలో ఎలక్షన్ వస్తే నేనేం చెప్పలేను, 24 ఆన్వర్డ్స్ అనుకున్నాను. ఫస్ట్ ఫేజ్లో ఆయనకి ప్రశాంతంగా 50,000 ఎకరాల భూమిని గవర్నమెంట్ది మొత్తం కలిపి 33,000 ఎకరాలు వాళ్ళది అన్నీ కలిపి ఒక 50,000 ఎకరాలు ఇచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉండింది. ఆ పాలసీ ప్రకారం దీని డెవలప్మెంట్ జరగలేదు. దీని మీద మీరు ఉద్యమం అనే ఒక పేరుతోటి అక్కడ రాజధాని రైతులు వాటన్నిటితోటి మీరందరూ పూల్ చేసుకున్నారు, ఏదో ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు గెలిచారు. మిమ్మల్ని నిజంగా ప్రజలు మీరు అనుకుంటున్న మీ కూటమికి 164 సీట్లు ఇచ్చిన వాళ్ళు, మాకు 11 ఇచ్చిన వాళ్ళు, అసలు ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలకి మీరు పోతుంటే అసలు మిమ్మల్ని చివాచిపరిచి పూలు చల్లి మిమ్మల్ని ఆహ్వానించాలిగా. మీరు ప్రపంచ స్థాయి రాజధాని కడతామని పోతున్నారు కదా. ఎందుకు వాళ్ళు
మిమ్మల్ని రెట్టివారి దివాచిపరచకుండా పూలేయకుండా మిమ్మల్ని ఎందుకు నిరసన చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే, గో బ్యాక్ ఆఫీసర్స్, వీ డోంట్ వాంట్ దిస్ గవర్నమెంట్ అనే నినాదాలు ఈ 3 ఎందుకు ఇచ్చారు? శ్రావణ్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రైతులు మమ్మల్ని రానివ్వలేదు, వాళ్ళు ఏమేమి స్లోగన్స్ ఇచ్చారో వాళ్ళ సమస్యలు అంటే మేము అలా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఇంటాన్ ఆయన చెప్పలేదు కానీ నారాయణ గారికి చెప్తారు. నారాయణ గారి ఇంటాన్ తీసుకెళ్ళి ఊరికి చెప్తారు తెలియదు. ఆయన పాపం ఒక్కడే ముందుగా నడుచుకుంటా రైతుల దగ్గరికి పోతాడు. పోనివ్వండి. ఎందుకు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఈ సెకండ్ స్పెల్ ఆఫ్ యువర్ మీ అధికారంలో రైతులు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు ప్రపంచ స్థాయి రాజధాని కడతా ఉంటే అక్కడ ఉన్న రైతులు, ఈరోజు అమరావతిలో రైతులు రెండో స్పెల్లో మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారో ఎందుకు చెప్పండి. అది తెలుసుకోవాలి కదా మీరు. అది తెలుసుకో అంటే రైతుల్ని మోసం చేస్తున్నారని కొంపదీసి దానిలో వాళ్ళు వ్యతిరేకించిన దానిలో మేము లేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ రేపు అంటారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళు రెచ్చగొట్టారు అని అనొచ్చేమో. మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రైతులే వచ్చారు. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని గో బ్యాక్ అన్నారు? ఇస్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ ఆన్ యువర్ పార్ట్? రైతులు చాలా సీరియస్ ఉన్నారు. ఆర్ యు నాట్ అండ్ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది గవర్నమెంట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? బీజేపీ వాళ్ళు దాని మీద ఎవరైనా మాట్లాడారా? మీ కూటమి పరిపాలన మీద బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు ఏ నాయకుడైనా, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎప్పుడైనా ఈ కూటమి పరిపాలన అద్భుతంగా ఉందని ఎవరైనా మాట్లాడారా? సంవత్సరం అయింది కదా సార్, మీది కూటమి కదా, ఫెవికోల్ కదా. ఫెవికోల్లో బీజేపీ ఉన్నట్ట లేనట్ట? మీ ఇద్దరిది ఫెవికోల్. ఎందుకంటే యూ సరెండర్ as a Pavan Kalyan, as a Janasena, you people already surrendered to the Telugudesam party, or leader of the party, or leader son of the party. But BJP is not that. BJP మిమ్మల్ని ఎందుకు అప్రైజ్ చేయట్లేదు? బీజేపీ మిమ్మల్ని ఎందుకు ఎస్ అని చెప్పట్లేదు? రైతులు ఎందుకు తిరగబడుతున్నారు? రైతుల తరపున రేపు బీజేపీ నిలబడింది అనుకోండి, సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీ లెవెల్లో వచ్చి నిలబడ్డాడు అనుకోండి, దెన్ వాట్ వుడ్ బి యువర్ స్టాండ్ ఆఫ్టర్ దట్? చెప్పండి. ఈరోజు పారిపోయినటువంటి అధికారులు ల్యాండ్ పూలింగ్కి వచ్చి రైతులతో మాట్లాడే ధైర్యం లేక, వాళ్ళకి సమాధానం చెప్పలేక, రైతులు అడిగిన దానికి సమాధానం ఇవ్వలేకుండా పారిపోయినటువంటి ఎమ్మెల్యే, పారిపోయినటువంటి అధికారులు మీ పార్టీ వాళ్ళు కాదా? మీ గవర్నమెంట్ కాదా? అదేమన్నా వైఎస్ఆర్ కాదు కదా? వీటి మీద కదా పాపం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు రైతాంగ ఉద్యమాల్ని సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటం వర్ధిల్లాలి అనే స్లోగన్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా ఇవ్వగలడు. ఆయన కదా దీని మీద రైతులారా, అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులారా నేనున్నాను, అప్పుడు మీరు ఉద్యమం చేస్తుంటే మీ దగ్గర పెరుగనందిన్నాను, మీరు ఫస్ట్ ఫేజ్లో బాగా ఇచ్చారు, సెకండ్ ఫేజ్లో మీరు ఇబ్బందులు ఏంటి, నేను వస్తున్నాను యాజ్ ఎ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు మీరు నమ్మలేకపోవచ్చేమో, నేనున్నాను నమ్మకమైన వాడిని అని మీరు అక్కడ పోవాలి కదా. మీరు మార్కపూర్ వచ్చి మమ్మల్ని తిడితే ఉపయోగం సార్? ఎందుకు మిమ్మల్ని నమ్మట్లేదు? సేమ్ రైతులే కదా, ఎక్కడైనా రైతులే కదా. అమరావతిలో ఉన్న రైతులే, అనంతపురంలో ఉన్న కూడా రైతులు, అందరు రైతులే సార్. ఇన్ని జరుగుతూ ఉంటే మీరు ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టోను ఒకసారి మళ్ళీ తగ్గించి చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 వారాల ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చింది, కాల్ బ్యాక్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని. దాన్ని ఒకసారి అడగండి అని ప్రజలకు చెప్పాం. వాళ్ళు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దాని మీద కదా చెప్పాల్సింది. వీళ్ళు ఎలా వస్తారో మేము చూస్తాం, తాట తీస్తాం, భూస్థాపితం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయగలరా మీరు? అసలు టచ్ చేయగలరా? ఇట్లా మీరు ఒక ఏలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయగలరా? మీ కూటమిలో ఉన్న మీ ముగ్గురు కలిపి మీరు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక ముసలావిని తీసుకొచ్చి 3 పార్టీల జెండాలు, మీరు కుర్చీల మీద కూర్చొని, బెంచీల మీద కూర్చొని ఫోటో కోసం మేము ముగ్గురం కలిసి పెన్షన్ ఇస్తాం. ప్రభుత్వం డబ్బులు, ఏళ్ళ డబ్బులు కాదు. ఈ ముగ్గురులో ఎవడాస్తే 1 ఎకరా మేము పెన్షన్ ఇవ్వట్లా. మీరు ఆ ఫోటోలకు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రైతుల దగ్గరికి మీరు ముగ్గురు వెళ్తున్నారా? చంద్రబాబు నాయుడు గారితో డిప్యూటీ సీఎంగా కూడా మీరు రైతుల దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్తున్నారా? నాకు చెప్పారు అసలు. వాట్ ఈజ్ యువర్ రోల్? లేకపోతే మీరు ఏమన్నా వర్క్ డెలిగేషన్ ఏమైనా ఉందా? డెలిగేషన్ ఉంటే వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద డెలిగేషన్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? వాట్ ఈజ్ హిస్ రోల్? ఇది 40 years ఇండస్ట్రీ రోల్ ఏంటి? అరే ఎడ్యుకేషన్ పాలసీ నాశనం చేశారు, హెల్త్ పాలసీ నాశనం చేశారు. డాక్టర్లని, ఆడపిల్లలని చూడకుండా విజయవాడలో
కాలు ఇరిగిపోయిందండి, ఫ్రాక్చర్ పోయింది, అక్కడ ఉన్నటువంటి మెడికోస్ శాలరీ హైక్ చేయమని అడిగారు. వాళ్ళు ఏం అడగలా, జస్ట్ మా పెన్షన్ మా శాలరీని హైక్ చేయమన్నారు. దానికోసం మీరు ఏం చేశారు, ఈడ్చి కొట్టారు మీరు. ఇంకొక లేడీ కానిస్టేబుల్ పోయించి ఆ లేడీ కానిస్టేబుల్ ఒకేళ్ళతో కాకుండా 2 ఏళ్లతోటి వార్నింగ్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఎవరు పాపం సన్నట అమ్మాయిలా కనపడుతుంది, ఆవిడ కూడా ఎస్సీ గార్డ్ లాగా ఉంది, చేయకపోవచ్చు. మీరు డాక్టర్లను కొడుతుంది, అంగన్వాడీలను కొడుతుంది, రైతులకు లేకపోయే మీకు అమరావతి రైతులు ఎలా సహకరిస్తారనుకున్నారు? పాపం శ్రావణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము కావాలంటే నెక్స్ట్ టైం వస్తామని చెప్పి వచ్చారంట వాళ్ళకి. వాళ్ళు మా దగ్గర రావద్దు గోబ్యాక్ అంటే. చూద్దాం మరి రైతులు అయితే వ్యతిరేకిస్తున్నారు, మరి అమరావతి రాజధాని ఎలా ముందుకెళ్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇది జూపూడి ప్రభాకర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ఈహాటి.